శ్రీ రమణాశ్రమ దీర్ఘకాల నివాసి అయిన మేజర్ చాడ్విక్ జీవితానికి సంబంధించిన ఒక సంఘటన కూడా ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు. ఒకరోజు రాత్రి భగవాను భోజనానికి సోఫాలోంచి లేచే ముందు హాల్లో పునర్జన్మ గురించిన ప్రస్తావన వచ్చింది. సరిగ్గా ఇటువంటి తాదాత్మ్యంతో చాడ్విక్ గతంలో జన్మించి ఉండలేదు అన్నాడు చాడ్విక్. ఆ మాటను ఒకరు తప్పుగా వ్యాఖ్యానించి అర్థం చెప్పారు. వారి వ్యాఖ్యానానికి సమాధానంగా భగవాన్ వెంటనే ఇలా అన్నారు: అవును, అతన్ని ఏది ఇక్కడికి తీసుకొచ్చింది? పులి పట్టు నుంచి మాంసం మొక్క జారిపోయినట్లు భగవాన్ హస్తగతమైన శిష్యుని అహంకారము ఎప్పటికీ నాశనం కాకుండా ఉండిపోదు. కానీ అది ఎప్పుడు నాశనం అవుతుందో మాత్రం చెప్పలేము. గురు శిష్య సంబంధం మాత్రం నిరంతరము సాగుతూ ఉంటుంది. గురువు శాశ్వతుడు కనుక శిష్యుడు జీవించి ఉన్నా మరణించి ఉన్నా అదొక లెక్క కాదు, ఏమీ పర్వాలేదు అని. సద్గురువుగా రమణుని నిరంతర సన్నిధి గురించి ఆలోచించే ముందు గురువు యొక్క పాత్ర గురించిన జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఆయన స్పర్శ, దృక్, తలంపు, సంకల్పం అను 3 విధానాలలో ఏ విధంగానైనా సరే దీక్ష ఇవ్వడం ద్వారా శిష్యుని లోపలికి హృదయపు లోతుల్లోకి తోస్తాడు. రమణుడు జీవించి ఉన్నప్పుడు తన దీర్ఘమైన, తీక్షణమైన, సూటైన, దయాద్ర దృష్టితో ప్రజలకు దీక్ష ఇచ్చి అనుగ్రహించేవాడు. తీక్షణమైన చూపు అని ఎందుకు అనవలసి వచ్చిందంటే, పొరలుగా ఉన్న ప్రారబ్ధానికి సంబంధించిన అనాది కాలకోశాలను, దురభిప్రాయాలను, అబద్ధపు నమ్మకాలను, అంధవిశ్వాసాలను తీక్షణమైన చూపు ద్వారా నరికి మనస్సును అంతర్ముఖం చేయడము. తత్ఫలితంగా శిష్యుడు అనిర్వచనీయమైన శాంతిని పొందుతాడు. నిర్వాణం పొందడానికి పూర్వము ఒక రమణ భక్తునికి ఇటువంటి అనుభవం కలిగిందని చెప్పాడు. ఆ విధంగా రమణుడు తనకు దీక్ష ఇచ్చారని చెప్పాడు. నయాం వెళ్లే ముందు శ్రీ రమణాశ్రమం వెళ్ళి భగవాన్ని దర్శించినప్పుడు తనకు కలిగిన అనుభవాన్ని సిఈస్ హాలు అన్నతడు ఇలా రాసి దాచుకున్నాడు: భగవాను అకస్మాత్తుగా అతి తీక్షణంగా నా వైపు చూశారు. ఆయన నేత్రాలు నన్ను వశపరుచుకున్నాయి. ఆ విధంగా ఎంతసేపు చూశారో నాకు తెలియదు, కానీ నాకు అంతసేపు చాలా ఆనందంగా ఉంది. సాయంత్రం భగవాన్తో నాకు మీ నుంచి దీక్ష కావాలి అన్నాను. దానికి ఆయన అది నీకెప్పుడో జరిగిపోయింది అన్నారు. మనం భగవాన్ గురించి అదే కదా తెలుసుకుంటాము. ఈయనేమి నోరిపి ఏవో మంత్రాలు యంత్రాలు అలా ఏం చెప్పేవారు కాదు. ఇలాగా వెళ్ళగానే స్వామివారు నన్ను చూశారు అని అందరూ చెప్తారనమాట. అది చూసి చూడడంతో యువతల వాళ్ళకు కూడా అనుభవం కలిగేది. ఆయన ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకు మహదానందం కలిగింది అని నేను చెప్తున్నారు కదా. అలా అనమాట. కేవలము కళ్ళతో చూసి ఆయన భక్తులకి ముక్తినిస్తూ ఉండేవారు అనమాట. ఆయన ఎందుకు అంతసేపు చూసేవారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి పొరలుగా ప్రారంధానికి సంబంధించినవి ఉంటాయి. ఏదో ప్రారంధంతో కొన్ని తెచ్చుకుంటాం కదా, ఎప్పుడో పూర్వజన్మల్లో చేసిన పాప ఫలితాలు ఉంటాయి. అవి ఉన్నంత కాలము కష్ట నష్టాలు కానీ ఆ పాపాలు ఉన్నంత కాలం మన సాధన ముందుకు వెళ్ళదు. సో స్వామివారు ఏం చేస్తారట, నెమ్మదిగా ఆ ప్రారంధానికి సంబంధించిన ఆ పొరల్ని కరిగిస్తారు. అలాగే దురభిప్రాయాలు, మనకేవో అభిప్రాయాలు ఉంటాయి, ఆ బలహీనతలు, ఆ నెగిటివిటీ ఉన్నంతసేపు మన సాధన సాగదు. సో వాటిని కరిగిస్తారట. అబద్ధపు నమ్మకాలు, సరైన నమ్మకాలు ఉండవు. ఎవరు నా చెప్పేది నిజము లేకపోతే వేదాలు అవునా కాదా ఏంటి అనేది సద్గురువును కూడా నమ్మకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాగా అబద్ధపు నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వామివారు కరిగిస్తారట. అంధవిశ్వాసాలు, ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని నిజంగా మంచివే ఉన్నా సరే కొన్ని ఆ సరి అయిన రకంగా ముందుకు తీసుకుని వెళ్ళక వాటిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా ఏమవుతుందంటే అంధవిశ్వాసాలు అంటారు. అంటే దానివల్ల నిజంగా ఫలితం ఉందా లేదా తెలియకుండా ఎవరు ఏదో చెప్తే చేసేయడం అనమాట. అయితే నిజంగా వెనకాల కొన్ని ఫలితాలు ఉంటాయి, అది శాస్త్రబద్ధంగాను లేకపోతే సైన్స్ కూడా ప్రూవ్ చేస్తాయి, అలా చేస్తే అది మంచిది మనకి అని. కానీ ఆ 2 రకాలుగా లేని కొన్ని ఉంటాయి. అది మనకు అర్థం కాకపోతే ఏమవుతుందంటే కొంతమంది దీన్ని ఈ
వాళ్ళు మూఢ విశ్వాసాల కింద మార్చేస్తారనమాట, వాళ్ళకి ఏదో ఒక లాభం ఉండి. సో అలాంటి మూఢ విశ్వాసాలే అవి మనలో ఏమన్నా ఉంటే అవి కూడా ఆ స్వామి వారు కేవలం చూపుతోనే మనలో ఉన్న ఇవన్నీ తీయాలన్నమాట. సమము దమము ఇవన్నీ అంటారు కదా, అవన్నీ మనలో బాహ్యంగాను అంతరంగంగా కూడా మనం శుద్ధి చెందితేనే మనం అంతర్ముఖం అవ్వగలుగుతాం. సో మనము చేసేది మనం చేసిన తర్వాత మళ్ళీ గురువు గారి అనుగ్రహం ఉండాలన్నారు కదా. గురువు గారి అనుగ్రహం 2 రకాలుగా ఉంటుందని చెప్పారు కదా. ఒక గురువు గారు ఏం చేస్తారట, బయట నుంచి లోపలికి పంపిస్తారట. ఇంకో గురువు గారు మనల్ని లోపల నుంచి లోపలికి లాగుతారు. సో ఇక్కడ ప్రజెంట్ ఈ గురువు గారు ఏం చేస్తున్నారు, ఆ బయట ఆ వ్యక్తికి ఉన్న ఆ బలహీనతల్ని ఆ నెగిటివిటీని అంతా ఆయన కళ్ళతో ఆ పొరలన్నిటినీ కాల్చివేస్తున్నారనమాట. అవన్నీ తీసేసాకనే ఆ మనిషి శుద్ధి అవుతాడు. అయితే ఈ విషయం ఆయనకి తెలియక ఏమన్నారట సాయంత్రం, భగవాన్ మీరు నాకు దీక్ష ఇస్తారా అన్నట్టు. అప్పుడు భగవాన్ అన్నారంట, అది ఎప్పుడో జరిగిపోయింది, అంటే కళ్ళతోనే జరిగిపోయింది అని. మనకి తాబేలు అనుకుంటూ చెప్తారు, అది కేవలం అలా చూపుతోని పిల్లల్ని పెంచేస్తుందట. మిగిలిన వాళ్ళ కూడా పక్షులు ఉన్నాయో లేదా మనం ఉన్నా అంటే ఆహారం నోటికి తీసుకెళ్ళి అందిస్తాం, అలా పిల్లల్ని పెంచుతాం. కానీ తాబేలు అలా కాదు, కేవలం అది ఇలా కళ్ళతో చూసి పిల్లలు పెరుగుతారట. అంటే ఒకదానికి ఒక సహజంగా అలాంటి లక్షణాలు భగవంతుడు ఇస్తాడు అనుకుంటా. అలాగా ఇప్పుడు గురువులు కొంతమంది ఉన్నారంటే ఏదో మంత్రం మనకి ఇవ్వాలి, మన నెత్తిమే చేయబెట్టాలి, ఏదో కొన్ని ఉంటాయి. అలా ఏం లేకుండా కేవలం ఒక చూపుతోనే ఆ స్వామి వారు యువతల శిష్యుని తరింపజేసేవాళ్ళు అనమాట. భగవాన్ మహాసమాధి అయిన సంవత్సరాలలో ఇటువంటి రుకుదీక్ష ఫోటో నుండి కూడా జరిగినట్లు కొందరు అనుభవాల ద్వారా తెలుస్తుంది. ఈ రుకుదీక్ష ఫోటో కూడా స్వామివారు చూస్తే కూడా అనుభవం నిజంగానే ఇప్పటికీ ఆ స్వామివారు కేవలం రమణ మహర్షి గారి ఆ కళ్ళల్లో చాలా ప్రత్యేకత ఉంటుంది కదా. ఇంతమంది వేరే వేరే వాళ్ళకి చూస్తాము, కళ్ళు బాగున్నాయి అనుకుంటాం, కానీ అంత తీక్షణంగా రమణ మహర్షి గారికి ఉన్న ఆ దృగ్దీక్ష అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలా చూడగానే ఆయన మనల్నే చూస్తున్నారా లేకపోతే మనకి ఏదో అందిస్తున్నారా అన్న భావం కలుగుతుంది కదా. అంతా ఆయన దృష్టిలో ఏదో తేడా ఉంటుంది. సో అలాగా ఫోటో చూసి కూడా మాకు అనుభవాలు కలిగాయని కొంతమంది చెప్పారట. అది ఎంతో అంతరార్థాన్ని నిగూఢ రహస్యాన్ని వ్యక్తపరుస్తోంది అనిపిస్తోంది. భగవాన్ రమణుని ఫోటోలు అవి కేవలం ఫోటోలు కావనే సంగతి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సి ఉంటుంది. రమణుని యందు ఏ కొద్దిపాటి భక్తి ప్రేమలున్నా, ముఖ్యంగా రమణ మార్గంలో ఉన్న వారి హృదయాల్లో వెలిగిన ఎడల ఆ కాంతి అనేక అద్భుతాలను కలిగిస్తుంది. ఆ ఫోటోలు ఒక్కోసారి తీవ్రంగాను, మరొకసారి శాంతంగాను, ఇంకోసారి చిరునవ్వులతోనూ ఉంటాయి. కానీ ఎప్పుడు ఆత్మశక్తిని ప్రకాశవంతంగా కేంద్రీకరిస్తూనే ఉంటాయి. అవి భక్తుని తన వద్దకు ఆకర్షించే శక్తి కలవిగా ఉంటాయి. అటువంటి ఆకర్షణ రమణుడు సజీవంగా ఉన్నప్పుడు ఉండేదని ఒక భక్తుడు పోలాండ్ దేశస్థుడు రాశాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, స్వామివారు భౌతికంగా ఉన్నప్పుడు ఎలాంటి భావం కలిగేదో ఆయన కన్నులు చూస్తే, అలాగే ఇప్పుడు కనీసం ఫోటో చూసినా సరే మనకి ఆ భావం కలుగుతుంది అంటున్నారు. ఎవరికైతే ఆ రమణుల మీద కాసింత భక్తి ప్రేమ ఉన్నా సరే ఆ రమణులు వాళ్ళ మీద అంత ప్రేమను కురిపిస్తారనమాట. కళ్ళు చూస్తే ప్రత్యక్షంగా ఆయన అక్కడ ఉన్నారా, మనం చూస్తున్నారా అనే భావం కలుగుతుంది కదా. సో అలాంటి అనుభవం ఎందుకు కలుగుతుంది అంటే, మనము ఆ స్వామి మీద కాసింత ప్రేమ అభిమానం ఉన్నా సరే ఆ స్వామి వారు మనల్ని ఆయన దగ్గరికి తీసుకుంటారన్నమాట. తర్వాత ఏం చెప్తున్నారు, 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి. నేను ఒక పుస్తకాల షాప్లో అనాలోచితంగా అకస్మాత్తుగా ఒక పుస్తకం బయటికి తీసి తెరిచి చూశాను. అందులో రమణ మహర్షి గారి ఫోటో ఉంది. ఆ పుస్తకం తీసుకుని ఇంటికి వెళుతూ దారిలో అనేక సార్లు పుస్తకాన్ని తెరిచి ఫోటో చూసి నేను కలగనడం లేదు కదా అని అనుకున్నాను. నేను మొదటిసారి ఆయన్ని సజీవంగా ఉన్నప్పుడు చూసినప్పుడు ఎంత అందంగా ఉన్నారో ఆ పుస్తకంలోని ఫోటోలో కూడా ఆయన అంత అందంగానే ఉన్నారు, ఆకర్షిస్తూ అని అనుకున్నాను. ఆ అందము ఎక్కడ ఎలాగ కనపడకుండా పోతుందోననే భయంతో ఆ ఫోటోను చమత్కారంగా అటు ఇటు తిప్పి చూశాను. 1970లో సరిగ్గా అటువంటి అనుభవమే మరొకరికి కలిగింది. ఆయనకి రమణ మహర్షి గురించి కానీ ఆయన బోధన గురించి కానీ ఏమీ తెలియదు. అమెరికాలోని టెక్సాస్లో ఒకతను వ్యాపార పని మీద ఒక చోటు నుండి మరో చోటుకి తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి అతన్ని అనిర్వచనీయమైన
అనుల్లంఘనీయమైన ఒక శక్తి బలవంతంగా అతన్ని ఒక పుస్తకాల షాపులోకి నెట్టి ఒక ప్రత్యేక అర దగ్గరికి తీసుకుపోయింది. ఆ శక్తి ప్రభావం వలన ఆ అరలోని పుస్తకాలన్నింటిలోంచి ఓ పుస్తకాన్ని బయటికి లాగాడు. దాన్ని తెరవగానే తన్ని సూటిగా తీక్షణంగా చూస్తున్న ఒక ఫోటో కనిపించింది. అది రమణ మహర్షి గారి ఫోటో. అది చూసి అతడు అమితాశ్చర్యపోయి నిర్ఘాంతపోయాడు. తత్ఫలితంగా అతను ఆ క్షణంలో బహుచిత్రంగా సమాధి స్థితికి వెళ్ళిపోవడం, హృదయంలో లయం కావడం వంటి సంగతులు జరిగాయి. వెంటనే రమణుడు చూపు ద్వారా దీక్ష ఇస్తారు అనడానికి అటువంటి నిదర్శనాలు, అనుభవాలు, ఉదాహరణలు చాలవా? రమణుని దృక్శక్తి నిరూపణకు ఆ దృక్శక్తి ఆయన మహాసమాధి అయిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గలేదు అనడానికి ఇటువంటి సంఘటనలు చాలా ఉపకరిస్తున్నాయి. స్వామివారి ఒక ఫోటో చూసే కూడా ఆయనకి అంత అనుభవం కలిగిందంట. అంటే ఆ ఫోటో త్రూ కూడా భగవాను దీక్ష ఇస్తారట. సో ఇలాంటి అనుభవాలు ఎంతమందికో ఎన్నిసార్లు కలిగాయి అని చెప్పారు. రమణులు సజీవులై దేహంతో హాల్లో ఉన్నప్పుడు అప్పుడు ఆ క్షణంలో అక్కడ ఉన్న భక్తుల, సందర్శకుల, అనుచరుల మనస్సులు గురు సన్నిధి శక్తి వలన సహజంగా నిశ్చలమయ్యేవి. ఇప్పుడంటే ఆయన మహాసమాధి అయిన తర్వాత ఆ శక్తిలో భేదం లేదు. ఇప్పుడు కూడా హాల్లో, పూజా మందిరంలో కూడా ఆయన నుంచి దివ్యమైన, అపారమైన, అనంతమైన, అనూహ్యమైన శాంతి అప్పటిలాగానే ఇప్పుడు కూడా ఒకే విధంగా భక్తుల అనుభవంలో ఉంటుంది. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, ఆ హాల్లో కూర్చుంటే ఆ స్వామివారు భౌతికంగా లేరు అన్నది ఆ భావమే తప్పితే ఎప్పుడు స్వామివారు ఉన్నప్పుడు ఎలాంటి అనుభూతి కలిగేదో ఈ రోజు కూడా అలాంటి అనుభూతి కలుగుతుంది అంటారు. అక్కడ మహాశాంతి కలుగుతుంది. అంటే ఆ స్వామివారు చెప్తారు కదా ఋషులు, వాళ్ళు కేవలం భౌతికంగానే ఉండరు కదా, ఆ భౌతికాయం విడిచాక కూడా వాళ్ళ శక్తి అలాగే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక ఈ రోజు కూడా మనం ఆ అనుభవాన్ని అనుభవిస్తాం. ఇంకా మనం ఇంకాస్త ప్రేమ, ఇంకా అభిమానంతో వెళ్తే ఇంకా అనుభవాన్ని ఇంకా బాగా అనుభవించవచ్చు అనమాట. సో అలాగే ఈ రోజు కూడా అక్కడ భక్తులు అనుభవాన్ని తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. 1977లో ప్రఖ్యాత జర్మన్ ఫిజిసిస్ట్, వేదాంతికారక్ ఫ్రెడరిక్ వాన్ విజాకర్ శ్రీరమణాశ్రమం దర్శించారు. ఆయన మందిరంలో అడుగుపెట్టగానే ఒక మెరుపులాగా క్షణకాలంలో మనసులో అదే ఇది అని అనిపించింది. అది ఒక అరగంట కాలం జరిగింది. ఆ సమయంలో నేను అక్కడ వేసుకుని కూర్చున్న గట్టి ఆసనం చుట్టూ దోమలు, వాతావరణం అన్నీ నాకు ఎరుకలో ఉన్నాయి. కానీ క్షణాలు మాత్రం తీవ్రంగా విడిగా పరిగెడుతూ ఉన్నాయి. బయటపడ్డ ఉల్లిపాయ పొరలు వలె నాలోంచి నీవు, నేను, వారు అను మాటలు అప్రయత్నంగా ఆ సమయంలో వెలువడ్డాయి. ద్వైత భావము నశించింది. గతమంతా బ్రద్దలై విచ్ఛిన్నమైపోయింది. కేవలము ఆయన అలాగా ఆ హాల్లో అడుగు పెట్టగానే లోపల నుంచి ఆయనకి ఈ భావాలు కలిగాయట. ఏంటి? ద్వైత భావం పోయింది. ఇద్దరు అని ఏదైతే ఉండేదో, నేను నీవు అనే డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో రెండుగా చూస్తామో, ఇక్కడ ఆయనకి ఏమనిపించిందంట, నీవు, నేను, వారు అనే మాటలు అప్రయత్నంగా వచ్చేయంట. నీవు వేరు, నేను వేరు, వారు వేరు ఇలాగ అనుకునేదంతా పోయి నువ్వు, నేను, వారి ఆయనే పరబ్రహ్మ. అంతర్లో ఉన్నది ఆ పరబ్రహ్మ అనేది. అంటే ఎవరో వచ్చి ఉపదేశం ఇవ్వడము, లేకపోతే భౌతిక కాయంతోనే మాట్లాడడము కాకుండా మన అంతరాల నుంచి అలాంటి అవగాహన, అనుభూతి కలుగుతుంది అనమాట. అలాగా ఆయనకి అలాగా మాటలు వచ్చేట లోపల నుంచి. అప్పుడు అద్వైత భావం నశించింది అంటున్నారు. గతమంతా బ్రద్దలై విచ్ఛిన్నమైపోయింది. అప్పటి వరకు ఏ ఆలోచనలు ఉంటాయో, ఏ అనుభూతులు ఉంటాయో, ఎలాంటి మన మనస్థితి ఉంటుందో అవన్నీ మారిపోతాయి. ఎందుకంటే మనసులోంచి ఆ భగవాను మనల్ని మార్చుకుంటూ వస్తారనమాట. ఇందాక చెప్పినట్టు మనకున్న బలహీనతలన్నింటినీ కరిగించేసి ఒక క్రొత్త మన ఆలోచన దృక్పథాన్ని మారుస్తారు కదా. అప్పటి వరకు ఎలా ఉంటుంది? ద్వైతంగా ఉంటుంది. నేను వేరు, ఈ ప్రపంచం వేరు, ఇంకోటి వేరు, ఇంకోటి వేరు. ఈవెన్ భగవంతుని కూడా ఆయన వేరే, ఆయన ఎక్కడో ఉన్నారు అంతే కదా, ఎక్కడో ఎక్కడో పరిగెడుతున్నాం.
కానీ ఎప్పుడైతే మనకి ఈ అంతరాల్లోంచి భగవాన్ మనకి అనుభూతిని కలిగిస్తారో, ఎక్కడో ఎవరో ఏమీ లేరు, నువ్వు అంతర్ముఖమై చూసుకుంటే నీలోనే ఉన్నారు ఆత్మస్వరూపంలో అని స్వామి ఎప్పుడైతే అవగాహన ఇస్తారో, మనం దేవుణ్ణో మనుషులను వేరే వేరేగా చూడడం మానేస్తాం. సో ఈయనకి కూడా అదే కలిగిందంట. నేను, నీవు, వారు అలాగా ఆ ద్వైతం ఏదైతే ఉండేదో అదంతా పోయి అద్వైతంలోకి వచ్చారట. అంతర్వాణి ద్వారా, స్వప్నాల ద్వారా ఆయన సన్నిధి ఎరిగినట్లుగా, అనుభవంలో ఉన్నట్లుగా ప్రపంచమంతటా ఆయన మార్గదర్శకత్వానికి కావలసినంత సాక్ష్యం ఉంది. 1975లో ఉత్సులా ముల్లర్ అని ఆమె ఒకప్పుడు ఇంద్రియపరమైన విషయ ఆలోచన చేత బాధింపబడినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఎలా మెలగాలో, తలంపుల్ని ఎలా విడిచిపెట్టి వదలాలో ఆమెకు భగవాన్ చెప్పి చూశారు, సలహాలు ఇచ్చారు. ఆయన సలహానుసారము ఆచరించి సాధన చేసి అది ఎంత అద్భుతంగా పనిచేసి సత్ఫలితాన్ని ఇచ్చిందో తెలిసి ఆమె ఆశ్చర్యపోయారు. ఒక ఆవిడున్నారంట, ఆవిడకి ఎక్కువ ఇంద్రియ విషయాలు, అది ఒకలేంటి అందరికీ ఉన్న ప్రాబ్లమే కదా, మన ఇంద్రియ విషయాలకి ఎక్కువ లోబడి ఉంటాం కదా, ఎప్పుడు ఏదో బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం. అయితే ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదని ఒక ముస్లిం ఆమె ఇందులో అదే చెప్తున్నాం. ఇక్కడ మతాలతోనూ దేశాలతోనూ కాలాలతో సంబంధం లేకుండా ప్రతి వారు స్వామివారి దగ్గరికి వెళ్తున్నారు. ఎవరు వెళ్తే వాళ్ళకి ఆ రూపంలో స్వామివారు ఆయన అనుగ్రహాన్ని ఇస్తున్నారు కదా. సో ఎలాగా ఆ బహిప్రపంచం నుంచి విడిపడాలని స్వామివారు కొన్ని సలహాలు ఇచ్చారట. ఇస్తే ఆమె అవన్నీ చేసి ఎంత అద్భుతంగా అవి సత్ఫలితాలను ఇచ్చాయో అని ఆమెతో ఆశ్చర్యపోయారు అంటున్నారు. ఆమె ప్రయత్నాన్ని చూసి ఆమె ఎడంభుజ మృదువుగా తట్టారు. ఆమె సంతుష్టురాలైంది. ఆ తర్వాత ఆ గాథంతా వీలైనంత త్వరగా మర్చిపోయాను. ఆ వెంటనే ఆయన ఫోటో చేతితో పట్టుకుని నిలబడి ఉండగా అన్ని బంధాలు తలంపు మాత్రమే అన్న ఆయన మాటలు హృదయంలో వినిపించాయి. ఇక్కడ ప్రతిదీ స్వామి వారేమి నోరిప్పి చెప్పడం లేదు. అలా చూడగానే లోపల నుంచి వస్తున్నాయి. లోపల నుంచి ఆత్మస్వరూపంలో ఉన్న భగవాన్ని లోపల నుంచి స్ఫురింప చేస్తున్నారు. ఈ నా ఫోటో చూడగానే ఏమనిపించింది? అన్ని బంధాలు తలంపు మాత్రమే. దీన్ని ఇంకొక రకంగా మనం చెప్పుకోవచ్చు. చాలా మంది ఏమి చేయమన్నా నేను లేకపోతే నా బంధువులు ఎవరైతే ఉన్నారో, నా పిల్లలు కానీ ఇంకోటి కానీ, నేను లేకపోతే అక్కడ జరగదు అనే విపరీతమైన బాధ్యత పెట్టేసుకుని ఉంటాం. ఏదన్నా చేద్దామా అనేసరికి లేదు, ముందు ఇక్కడ ఇది. సో మరీ ఎక్కువ పెట్టుకోవడం ఏంటంటే అది తలంపు అంటున్నారు. బాధ్యత ఉంది కానీ దాన్ని ఎంత చెయ్యాలి, ఎన్నోసార్లు చెప్పాం కదా, బాధ్యతగా తప్పితే బరువుగా తీసుకోకూడదు అని. సో ఇక్కడ బంధాలు కూడా ఏమంటున్నారు? తలంపు మాత్రమే. మనం అనుకుంటాం ఏదో నేను లేకపోతే ఈ పని జరగదు అని. అది కాదు. అది ఎంతవరకు జరగదు, ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు నేను జరపాలి అనే ఆ డిఫరెన్స్ మనకి తెలియాలన్నమాట. సో ఈ సెంటెన్స్లో ఏమంటున్నారు? బంధాలు తలంపు మాత్రమే అని ఆయనకి వినిపించిందంట. ఓ సంవత్సరం తర్వాత 1976 అనాహత చక్రం మీద ఏకాగ్రం చేయడం మాని మౌనంగా ఉండమని భగవాన్ ఆమెకు సలహా ఇచ్చారు. అప్పుడు వరకు ఏం చెప్పారు? ఈ హృదయ స్థానంలో ఏకాగ్రం చేయమని చెప్తారు కదా. ఆ తర్వాత స్వామి అన్నారట 1 సంవత్సరం తర్వాత ఇంకా అది కూడా అంటే హృదయం దగ్గర ఏకాగ్రత చేయడం కూడా మానేసి పూర్తిగా మౌనంగా ఉండమని చెప్పారట. ఫ్రెడ్ బ్రౌన్మాండ్ అని ఆయనకు అనేక స్వప్నాలలో భగవాన్ అనుగ్రహం విశదమైంది. జాగ్రత్త అవస్థలో కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరికాయి. రమణుడు నా ఎరుకలో లేకుండా ఉన్న ఒక్కరోజు కూడా లేదు, కానీ ఆయన నాతో ఉండకుండా ఎలా ఉండగలరు? నా హృదయంలో నివసించే సత్యాత్మే కదా ఆయన. అటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి రమణుని గురించి అని. ఇక్కడ ఏమంటున్నారు? ఒక్కరోజు కూడా నేను ఆయన మర్చిపోలేదన్నారు, ఆయన నాతో లేరు అన్నారు. కానీ ఆఖరికి ఏమంటున్నారు? కరెక్టే, ఆయన ఎలాగ నాకు దూరంగా ఉంటారు, ఎందుకంటే సత్యాత్మగా ఉన్నది ఆయనే కదా అంటున్నారు. నాలో ఆత్మగా ఉన్న స్వరూపం ఎవరు? ఆ భగవంతుడే కదా అని అంటున్నారు. అందుకని క్రొత్తగా ఏదో రమణులు ఎక్కడో ఉంటారు, భౌతికంగా కనిపించాలి అలా దాంతో సంబంధం లేకుండా ఎప్పుడు భగవాన్ మనలోనే, మన ఆత్మస్వరూపంలోనే ఉన్నారు.
అసలు ఆ భావం ఎలా ఉంటుంది, ఎంత ధైర్యం ఇస్తుంది. ఎప్పుడు సద్గురువులు మనలో ఉన్నారు, ఆ భగవాన్ని ఎప్పుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. మనకి ఎన్ని రకాలుగానో సహాయ సహకారాలు అందిస్తారు, మన ఆలోచన విధానాన్ని మారుస్తారు, మన సాధనను ముందుకు తీసుకెళ్తారు. స్వామివారు మనలోనే ఉన్నారు అన్నప్పుడు ఇంకా వేరే ఏదో కావాలనే భావం ఎందుకు వస్తుంది మనకి. సో అలాంటి ఆలోచన చాలా బాగుంది.